తన తండ్రి మరణాన్ని చూసి పగబట్టిన అశ్వత్థామ అప్పటికే గాయాల పాలైన దుర్యోధను దగ్గరికి వెళ్ళి పాండవులను సర్వనాశనం చేస్తా అని శపథం చేస్తాడు. అది విన్న దుర్యోధనుడు ఎంతగానో సంతోషించి అశ్వత్థామని సర్వ సైన్యాధ్యక్షుడిగా నియమిస్తాడు. ఆ రోజు రాత్రి పాండవులను ఎలా మట్టు పెట్టాలని ఆలోచిస్తున్న అశ్వత్థామకి ఒక చెట్టు పైన ఉన్న కాకులపై గుడ్లగొబ్బ దాడి చేయడం కనిపిస్తుంది. అప్పుడు అశ్వత్థామ ఇదే సరైన ఆలోచన మరియు సమయం అని అనుకున్న వెంటనే పాండవుల శిబిరముకు వెళ్తాడు. అక్కడ ఒక కాపరాగా ఉన్న రక్కసుని చూసి దానిపైన బాణాలను సంధిస్తాడు. కానీ అది ఎంతకీ చనిపోకపోవడంతో అశ్వత్థామ అగ్ని ప్రవేశం చేయాలని పూనుకుంటాడు. అప్పుడు రక్కస రూపంలో ఉన్న శివుడు తన నిస్వరూపం ధరించి ఒక రోజంతా అజేయుడుగా ఉండేట్లు అటువంటి వరాన్ని అశ్వత్థామకి ఇస్తాడు. దానితో అశ్వత్థామ ఉపపాండవులను చంపి ఆ రక్తాన్ని దుర్యోధనుడికి చూపించగానే దుర్యోధనుడు సంతోషంగా